పాపిరెడ్డిపల్లి హెలీప్యాడ్ ఘటనలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. గత నెల పాపిరెడ్డి హెలీప్యాడ్ దగ్గర విండ్ షీల్డ్ పగిలిన ఘటనలో నిందితుడిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి. విధులను ఆటంకం కలిగించారని కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదుతో ప్రకాష్ రెడ్డి సహా పలువురు నేతలకు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో తోదిపుర్తి సీకేపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవగా ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాపిరెడ్డిపల్లి హెలీప్యాడ్ ఘటనలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మీనాక్షి, కొద్దిసేపు క్రితమే చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వచ్చారు. ఆయన్ను ఏదైతే గత నెల 8వ తేదీన పాపిరెడ్డిపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్ వచ్చిన నేపథ్యంలో హెలీప్యాడ్ ఘటనకు సంబంధించి కేసులు నమోదైన అప్పట్లో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అదేవిధంగా దురుసుగా వివరించారు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పి అప్పట్లో కానిస్టేబుల్ నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు. ఆ కేసులో భాగంగా ఇప్పటికే చాలా మందిని పోలీసులు బైండ్ ఓవర్ చేయడం జరిగింది. కొందరిని అరెస్ట్ చేసి బెయిల్ మీద కూడా చాలా మంది ఇప్పటికే ఉన్నారు. ఈ కేసులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని గతంలోనే అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు ప్రయత్నించారు. ఆయన కోర్టు నుంచి ఆయన కోర్టును ఆశ్రయించడం జరిగింది. నోటీస్ ఇచ్చారని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆయన విచారణకు నమ్మారు. నిన్న విచారణ జరగాల్సింది. అయితే సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం ఏదైతే కల్లితాండాలో నిన్న వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు ఉండడంతో పోలీసులు ఇవాళ హాజరు కావాలని చెప్పి కొన్ని నోటీసులు ఇచ్చారు. కొద్దిసేపు క్రితమే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సికేపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈ ఘటన మీద పూర్తి స్థాయిలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఇప్పటికీ దీని మీద 2 కేసులు నమోదయ్యాయి. చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఇందులో ఉన్నారు. మాజీ సీఎం పాపిరెడ్డిపల్లికి వచ్చిన నేపథ్యంలో ఆ రోజు కావాలనే చేశారు, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని చెప్పేది ప్రధానమైన అభియోగం. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గతంలో కూడా పోలీసుల మీద పట్ల దృష్టిగా వెళ్ళి వీటన్నిటిపైన కొంత పోలీసులు అప్పట్లో కేసులు అయితే పెట్టిన పరిస్థితి, దాని మీద అయితే విచారణ కొనసాగుతుంది. మీనాక్షి, థ్యాంక్ యూ ప్రవీణ్.